తన ఫ్రెండ్స్ హెల్ప్ తో అప్సైడ్ డౌన్ పోర్టల్ ని క్లోజ్ చేసి మైండ్ ఫ్లయర్ ని మన ప్రపంచంలోకి రాకుండా చేసింది. మైండ్ ఫ్లయర్ బయటికి రావడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 1984 లో రష్యన్స్ ఒక పవర్ఫుల్ మెషిన్ తో మళ్ళీ అప్సైడ్ డౌన్ పోర్టల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మైక్ ఎల్, లూకస్ మ్యాక్స్, నాన్సీ జోనథన్ రిలేషన్షిప్ లో ఉంటారు. స్టీవ్ కొత్తగా కట్టిన మాల్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. తన కొలీగ్ రాబిన్. నాన్సీ జోనథన్ న్యూస్ పేపర్ కంపెనీలో ఇంటర్న్స్ గా జాయిన్ అయ్యారు. బిల్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర లైఫ్ గార్డ్ లాగా జాబ్ చేస్తున్నాడు. డస్టిన్ సైన్స్ క్యాంప్ కి వెళ్లి వచ్చాడు. అక్కడ తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, సూజీ. సూజీతో మాట్లాడడానికి దూరంలో ఉన్న కనెక్ట్ అయ్యే రేడియో తయారు చేశాడు. లూకస్ విల్ మ్యాక్స్ ని తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి తీసుకువెళ్తాడు. సూజీ రేడియోలో మాట్లాడదు. ఎవ్వరూ డస్టిన్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని నమ్మరు. అక్కడి నుంచి వెళ్లిపోతారు. హాకిన్స్ అంతా కరెంటు పోయి వస్తుంది. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాలేదు. కానీ అక్కడ ఏదో జరిగింది. విల్ కి ఏదో జరుగుతుంది అని ఫీలింగ్ వస్తుంది. అందరూ వెళ్ళాక డస్టిన్ రేడియో రష్యన్ మిలిటరీకి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడతారు. అది డస్టిన్ రికార్డ్ చేస్తాడు. రష్యన్ మిలిటరీ సైంటిస్ట్ తో పోర్టల్ ని చిన్నగా ఓపెన్ చేపిస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ బిల్లీని మాన్స్టర్ లాక్కొని అప్సైడ్ డౌన్ కి తీసుకువెళ్తుంది. అక్కడ బిల్లీ వైపు కొంతమంది వస్తారు. వాళ్ళలో ఒకడు బిల్లీనే. ఆ బిల్లీ ఈ బిల్లీతో నాకు సృష్టించాలి అని ఉంది అంటాడు. బిల్లీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ అప్పటి నుంచి తనకి వింతగా అనిపిస్తుంది. సూర్యుడి వైపు చూడలేడు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించవు. తన చేతి మీద దెబ్బ ఉంటుంది. అప్సైడ్ డౌన్ వైరస్ బిల్లీలోకి స్ప్రెడ్ అవుతుంది. హెల్యూసినేషన్స్ వస్తాయి. నెక్స్ట్ రోజు డస్టిన్ స్టీవ్ ని కలిసి ఇద్దరు రష్యన్ వాళ్ళు ఏం మాట్లాడారో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి రష్యన్ అసలు అర్థం కాదు. రాబిన్ కి 4 లాంగ్వేజెస్ వచ్చు అని తను రష్యన్ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కష్టపడి కొంచెం ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ ఇంగ్లీష్ లో ఆ పదాలకి అర్థం ఉండదు. ఏదో కోడ్ ఏమో అనుకుంటారు. రికార్డ్ చేసిన ఆడియోలో రష్యన్స్ మాటలతో పాటు ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట బట్టి వాళ్ళు మాట్లాడుకుంది రష్యాలో కాదు, ఇక్కడే మాల్లోని అని తెలుసుకుంటారు. రాబిన్ రష్యన్స్ ఏం మాట్లాడారో కనిపెడుతుంది. వాళ్ళు మాల్లో ప్లేసెస్ గురించి మాట్లాడతారు. స్టీవ్, డస్టిన్, రాబిన్ ముగ్గురు మాల్ మేడ మీద నుంచి చూస్తారు. రష్యన్ వాళ్ళు ఏదో బాక్సెస్ ఒక రూమ్ లోకి తీసుకువెళ్తూ ఉంటారు. విల్ కి ఏదోలా అనిపిస్తుంది. మైక్ లూకస్ తో అది వస్తుంది అంటాడు. వెంటనే ఎల్ మ్యాక్స్ కి చెప్తారు. డస్టిన్ కి చేస్తుంటే డస్టిన్ రేడియో తీయడు. మ్యాగ్నెట్స్ అంటుకోవట్లేదు అని జాయ్స్ గమనిస్తుంది. ఎందుకు సడన్ గా ఇలా అవుతుంది అని ఫిజిక్స్ బుక్స్ లో చూస్తుంది. తనకి ఏమీ అర్థం కాలేదు. విల్ స్కూల్లో సైన్స్ టీచర్ క్లార్క్ ఇంటికి వెళ్తుంది. క్లార్క్ ఇక్కడ దగ్గరలో ఏదో పెద్ద మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ పని చేయాలంటే చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. అందువల్ల మ్యాగ్నెట్స్ అంటుకోవట్లేదు అనుకుంటాను అంటాడు. జాయ్స్ హాపర్ ఇంటికి వెళ్లి మ్యాగ్నెట్స్ గురించి చెప్తుంది. ల్యాబ్ లో ఏదో జరుగుతుంది. అక్కడ పెద్ద మెషిన్ ఉంటుంది అని ఇద్దరు ల్యాబ్ కి వెళ్తారు. పోర్టల్ ని అంతం చేసినప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేదు. అప్సైడ్ డౌన్ ఇంక లేదు, నాశనం అయిపోయింది అని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు సీసీ కెమెరా పని చేస్తుంది అని గమనించరు. ఒక అతను వచ్చి హాపర్ ని కొట్టి వెళ్లిపోతాడు. హాపర్ కింద పడతాడు. జాయ్స్ హాపర్ ని ఇంటికి తీసుకువెళ్తుంది. హాపర్ తో అతను బైక్ మీద వచ్చాడు అంటుంది. నాన్సీకి ఎలుకలకి ఏదో జబ్బు వచ్చి చనిపోతున్నాయి అని ఫోన్ వస్తుంది. ఆ స్టోరీ అంటూ తెలుసుకొని పేపర్ లో వేయడానికి జోనథన్ ని తీసుకొని వెళ్తుంది. ఒక ఆమె ఇంట్లో ఎలుకలు మొక్కలకి వేసే ఫెర్టిలైజర్స్ ని, పెట్రోల్ ని, కిరోసిన్ ని తింటున్నాయి. ఆమె ఎలుకలకి రేబీస్ వచ్చి ఉంటుంది. అది బయట ఉన్న జంతువులకి అంటుకుంటే ప్రమాదం. మీరు పేపర్ లో వేసి అందరికీ తెలిసేలా చేస్తారని మీకు కాల్ చేసి చెప్పాను అంటుంది. ఆమె ఒక ఎలుకని పట్టుకుంటుంది. ఎలుక కేసులో గట్టిగా తంతు ఉంటుంది. జోనథన్ దానిని ఫోటో తీస్తాడు. నాన్సీ జోనథన్ వెళ్లిపోయాక లైట్స్ బ్లింక్ అవుతాయి. ఎలుక పేలిపోయి దానిలో మాన్స్టర్ ఎక్కడికో వెళ్తుంది. నాన్సీ ఎలుక గురించి తన ఆఫీస్ లో చెప్తే అందరూ నవ్వుతారు. ఇలాంటి న్యూస్ పేపర్ లో వెయ్యము అంటారు. నాన్సీ ర్యాబిస్ వచ్చిన ఎలుకని తీసుకువస్తే నన్ను నమ్ముతారు అని మళ్ళీ ఎలుక గురించి కాల్ చేసిన ఆమె ఇంటికి వెళ్తారు. డోర్ కొడుతుంటే ఆమె డోర్ తీయదు. లోపలికి వెళ్లి చూస్తారు. ఎలుకలాగా ఆమె కూడా ఫెర్టిలైజర్స్ తింటూ ఉంటుంది. పోలీస్ కి కాల్ చేస్తారు. పోలీస్ ఆమెని తీసుకువెళ్ళడానికి వస్తారు.
ఆమె నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది. పోలీస్ ఆమెని కట్టేసి తీసుకువెళ్తారు. బిల్లీ తనతో పాటు లైఫ్ గార్డ్ గా పనిచేస్తున్న హెదర్ ని కిడ్నాప్ చేసి మాన్స్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మాన్స్టర్ తనని తినేస్తుంది. ఎల్ మ్యాక్స్ సరదాగా సబ్ కాన్షియస్ లోకి వెళ్లి ఎవరు ఏం చేస్తున్నారో చూద్దాము అనుకుంటారు. అలా ఎల్ బిల్లీ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. బిల్లీ ఎవరితోనో మాట్లాడడం చూస్తుంది. ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. సడన్ గా బిల్లీ ఎల్ ఉన్న వైపుకి చూస్తాడు. బిల్లీకి తన పక్కన ఎవరో కనిపిస్తారు. ఎల్ భయపడుతూ సబ్ కాన్షియస్ నుంచి బయటికి వస్తుంది. ఎల్ మ్యాక్స్ ఇంటికి వెళ్లి చూస్తారు. బిల్లీ ఇంట్లో లేడు. బాత్ టబ్ లో ఐస్ వాటర్ ఉంటాయి. కబోర్డ్ లో బ్లడ్ అంటుకున్న స్విమ్మింగ్ పూల్ యూనిఫామ్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారు. నోటీస్ బోర్డ్ లో హెదర్ మిస్సింగ్ అని తన ఫోటో ఉంటుంది. ఎల్ ఆ ఫోటో తీసుకొని హెదర్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. సబ్ కాన్షియస్ లో ఐస్ వాటర్ ఉంటాయి. ఎల్ కి హెదర్ నాకు హెల్ప్ చేయని అరుస్తూ కనిపిస్తుంది. ఎల్ ఆమె ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్తారు. అక్కడ బిల్లీ ఉంటాడు. బిల్లీతో పాటు హెదర్ పేరెంట్స్ కూడా ఉంటారు. ఎల్ నువ్వు మిస్సింగ్ అని చెప్పారు, ఏమైంది అని అడుగుతుంది. బిల్లీ తనకి ఒంట్లో బాలేదు, అందుకే రాలేదు అంటాడు. హెదర్ నాకు ఇప్పుడు బానే ఉంది అంటుంది. ఎల్ మ్యాక్స్ వెళ్లిపోతారు. బిల్లీకి ఎల్ఏ మైండ్ ఫ్లయర్ బయటికి రాకుండా పోర్టల్ మూసేసింది. తన వెనుక ఉన్న ఆకారం కూడా ఎల్ఏ అని తెలుస్తుంది. బిల్లీ హెదర్ అమ్మా నాన్నల్ని కూడా కిడ్నాప్ చేసి మాన్స్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బిల్లీ తన కొలీగ్ హెదర్ ని వాళ్ళ పేరెంట్స్ ని మాన్స్టర్ దగ్గర వదిలేస్తాడు. ముగ్గురు నెక్స్ట్ రోజుకి బానే ఉంటారు. హెదర్ నాన్న న్యూస్ పేపర్ కంపెనీకి మేనేజర్. అక్కడ నాన్సీ జోనథన్ ఇంటెన్స్ గా పనిచేస్తున్నారు. ఎలుకలకి వైరస్ వచ్చింది అని ఒక ఆమె నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళ్తారు. ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. పోలీస్ వచ్చి ఆమెని తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆమెకి జబ్బు వల్ల జరగనివి జరిగినట్టుగా ఊహించుకుంటుంది. ఆమె ఫ్యామిలీ న్యూస్ పేపర్ కంపెనీ మీద కంప్లైంట్ ఇస్తారు. హెదర్ నాన్న అక్కడికి వెళ్ళొద్దన్నాడు. అయినా నాన్సీ జోనథన్ వెళ్లారు. హెదర్ నాన్న నేను వద్దు అన్నా ఎందుకు వెళ్లారు అని తిడతాడు. ఇద్దరిని జాబ్ లో నుంచి తీసేస్తాడు. జోనథన్ నాన్సీతో నేను వద్దు అన్నా నువ్వు నీతో నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళావు, ఇప్పుడు నా జాబ్ కూడా పోయింది అంటాడు. నాన్సీ ఎలుకలకి ఏదో జరుగుతుంది అంటుంది. జోనథన్ నమ్మడు. ఇద్దరికి గొడవ అవుతుంది. హాకిన్స్ లో మాల్ కడతారు. మాల్ లో రేషన్స్ ఒక రూమ్ లో ఏవో బాక్సెస్ పెడుతున్నారు. అది స్టీవ్, డెస్టిన్, రాబిన్ చూస్తారు. ఆ రూమ్ కి హై సెక్యూరిటీ ఉంటుంది. బాక్సెస్ లో ఏముందో చూడాలని రాబిన్ మాల్ బ్లూ ప్రింట్స్ లో చూసి మనం ఎవ్వరికీ తెలియకుండా ఆ రూమ్ కి ఎయిర్ డక్స్ లో నుంచి వెళ్ళొచ్చు అంటుంది. ముగ్గురు డక్స్ లో పట్టరు. అప్పుడు లూకస్ చెల్లి ఎరికా ఐస్ క్రీమ్ కొనడానికి వస్తుంది. ఎరికాకి డక్స్ నుంచి ఆ రూమ్ కి ఎలా వెళ్లాలో దారి చెప్పి రేడియో ఇచ్చి నైట్ అందరూ వెళ్లిపోయాక కిందకి దిగి డోర్ తీయి, మేము లోపలికి వస్తాము అంటారు. స్టీవ్, డెస్టిన్, రాబిన్ మేడ మీద నుంచి రూమ్ ని చూస్తూ ఎరికాతో మాట్లాడుతూ ఉంటారు. ఎరికా డక్స్ నుంచి రూమ్ లోకి వెళ్లి డోర్ తీస్తుంది. బాక్సెస్ లో ఏదో గ్రీన్ కలర్ లో ఉంటుంది. సడన్ గా రూమ్ కదులుతుంది. అది రూమ్ కాదు, లిఫ్ట్ కిందకి వెళ్తుంది. ఒక చోట ఆగుతుంది. ఎవరో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి బాక్సెస్ బయటికి తీస్తూ ఉంటారు. నలుగురు లిఫ్ట్ పైన దాంకుంటారు. రేషన్స్ వెళ్లిపోయాక వాళ్ళకి తెలియకుండా లిఫ్ట్ నుంచి బయటికి వెళ్తారు. రేడియోలో రేషన్స్ మాట్లాడడం వినిపిస్తుంది. వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు అనుకుంటారు. ఒక రోజు కరెంట్ పోయి వస్తుంది. నెక్స్ట్ రోజు మ్యాగ్నెట్స్ అయస్కాంతంకి అంటుకోవు. జాయిస్ క్లార్క్ నుంచి ఏదో పెద్ద మెషిన్ దగ్గరలో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటుంది. మళ్ళీ ల్యాబ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అని హాపర్, జాయిస్ ల్యాబ్ కి వెళ్తారు. అక్కడ ఎవరో హాపర్ ని కొట్టి వెళ్లిపోతాడు. హాకిన్స్ మేయర్ కొంతమందికి మాల్ కట్టడంలో, కొన్ని ప్లేసెస్ కొనడంలో హెల్ప్ చేస్తాడు. అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. జాయిస్ ఆ పెద్ద మెషిన్ ల్యాబ్ లో కాకుండా ఆ ప్లేసెస్ లో పెట్టారేమో అంటుంది. హాపర్ ని కొట్టింది రష్యన్ వాళ్లే. ఈ ప్లేసెస్ కొంటుంది కూడా రష్యన్సే. హాపర్, జాయిస్ ఆ ప్లేసెస్ కి మెషిన్ ని వెతకడానికి వెళ్తారు. ఒక చోట సైంటిస్ట్ రష్యన్ లో మాట్లాడుతూ ఉంటారు. పెద్ద జనరేటర్స్ ఉంటాయి. హాపర్ ని కొట్టిన అతను అక్కడికి వస్తాడు. హాపర్ జాయిస్ వైపు ఫైరింగ్ చేస్తాడు. హాపర్, జాయిస్ వాళ్లతో పాటు సైంటిస్ట్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆగిపోతుంది. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తారు. సైంటిస్ట్ పేరు ఎలెక్సీ. తనకి ఇంగ్లీష్ రాదు.
స్టేషన్ లోనే మాట్లాడతాడు. వాళ్ళకి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పక్కన స్టోర్ లో వాటర్, కొన్ని చాక్లెట్స్ కొనుక్కుంటారు. అక్కడ ఒక అతని కార్ లాక్కొని అక్కడి నుంచి వెళ్తారు. అతను పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. హాపర్ వాళ్ళని ఫాలో అవుతున్న రష్యన్ అతను అక్కడికి వస్తాడు. అతను స్టోర్ రిసెప్షనిస్ట్ ని కొట్టి హాపర్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎటువైపు వెళ్తున్నారో కనుక్కుంటాడు. హాపర్ జాయ్స్ సైంటిస్ట్ ని తీసుకొని ముర్రే ఇంటికి వెళ్తారు. విల్ కి బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకు ముందు మైండ్ ఫ్లయర్ తన దగ్గరికి వచ్చినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. ఎల్ పోర్టల్ మూసేసింది, కానీ విల్ కి మైండ్ ఫ్లయర్ ఇంకా ఇక్కడే ఉంది అనిపిస్తుంది. మైక్ ఎల్ లూకస్ మ్యాక్స్ కి చెప్తాడు. ఇంతకు ముందు అప్సైడ్ డౌన్ లో ఉండే మైండ్ ఫ్లయర్ విల్ లోకి వెళ్ళింది. అప్పుడు అందరూ విల్ లో నుంచి మాన్స్టర్ ని బయటికి పంపించారు. ఒకవేళ మైండ్ ఫ్లయర్ ఇక్కడే ఉంటే ఎవరిలోకైనా వెళ్ళాలి అని చూస్తుంది అనుకుంటే ఎల్ మ్యాక్స్ మైక్ లూకస్ విల్ కి బిల్లీ గురించి చెప్తారు. బిల్లీలో మైండ్ ఫ్లయర్ ఉందో లేదో తెలుసుకోవాలని బిల్లీని సౌనా రూమ్ లో ట్రాప్ చేద్దాం అని ప్లాన్ వేస్తారు. సౌనా రూమ్ లో వేడిగా ఉంటుంది. మైండ్ ఫ్లయర్ వేడిగా ఉన్న చోట ఉండలేదు. ప్లాన్ ప్రకారం స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ అందరూ వెళ్లిపోయాక బిల్లీని సౌనా రూమ్ లో ట్రాప్ చేసి వేడి పెంచుతారు. బిల్లీ, నేనేమి చేయలేదు, నా తప్పేమీ లేదు, అదే నాతో అన్ని చేపిస్తుంది అంటాడు. మైండ్ ఫ్లయర్ తనని కంట్రోల్ చేస్తుంది. లైట్స్ బ్లింక్ అవుతాయి. డోర్ పగలగొట్టి బయటికి వస్తాడు. ఎల్ తన పవర్స్ తో బిల్లీని దూరంగా పడేస్తుంది. బిల్లీ వెళ్లిపోతాడు. నాన్సీ ఎలాగైనా ఎలుకలకి ఆమెకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆమెని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. సడన్ గా ఆమె అరుస్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. పోయినసారి విల్ కి ఎలా అయిందో ఆమెకి కూడా అలానే అవుతుంది. ఆమె మైండ్ ఫ్లయర్ కంట్రోల్ లో ఉంది. జోనథన్ తో కలిసి ఇంటికి వెళ్తుంది. మైక్ లూకస్ ఎల్ మ్యాక్స్ విల్ కి ఏం జరిగిందో చెప్తుంది. నిన్న నైట్ 9 కి ఆమె అరిచింది. అప్పుడే బిల్లీని సౌనాలో బంధించారు. మైండ్ ఫ్లయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. బిల్లీలానే మైండ్ ఫ్లయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎల్, బిల్లీ హెదర్ కి ఏదో చెయ్యడం నేను సబ్ కాన్షియస్ లో చూశాను అంటుంది. వెంటనే అందరూ హెదర్ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా కెమికల్స్ ఉంటాయి. కింద బ్లడ్ ఉంటుంది. నిన్న టామ్ తల మీద దెబ్బ ఉంటుంది. రూమ్ లో తార్లు ఉంటాయి. బిల్లీ, హెదర్ టామ్ ని కొట్టి ఎక్కడికో తీసుకువెళ్లారు. మైండ్ ఫ్లయర్ ఇదంతా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటుంది. పోర్టల్ కొంచెం ఓపెన్ అయింది కాబట్టి మైండ్ ఫ్లయర్ అప్సైడ్ డౌన్ నుంచి మనుషుల్ని కంట్రోల్ చేసి వాళ్లతో ఇక్కడ వెపన్ చేస్తుంది. నాన్సీకి ఎలుకల గురించి కంప్లైంట్ ఇచ్చిన ఆమె నేను వెళ్ళాలి అంటూ ఉంటుంది. ఆమెని వదిలేస్తే ఆమె మైండ్ ఫ్లయర్ ఉన్న చోటకి వెళ్తుంది. ఆమెని మనం ఫాలో అయ్యి మైండ్ ఫ్లయర్ ని ఆపడానికి ట్రై చేద్దాం మురేకి రష్యన్ వచ్చు. ఎలెక్సీని జనరేటర్స్ ఎందుకు ఉన్నాయి, దేనికి పవర్ సప్లై చేస్తున్నాయి అని అడుగుతాడు. ఎలెక్సీకి మిలిటరీ అంటే భయం. హాపర్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చెయ్యడు. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ట్రాన్స్ఫార్మర్స్ పక్కన ఉన్న ప్లేసెస్ కొని అక్కడ జనరేటర్స్ పెట్టి ఒక మెషిన్ కోసం వాడుతున్నారు. ఆ మెషిన్ వేరే లోకానికి డోర్ ఓపెన్ చేస్తుంది. రష్యాలో ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇంతకు ముందు హాకిన్స్ లో డోర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఓపెన్ చేయడం ఈజీగా ఉంటుంది అని ఇక్కడికి వచ్చాము అంటాడు. హాపర్ జాయ్స్ కి అప్సైడ్ డౌన్ గురించి మాట్లాడుతున్నాడు అని టెన్షన్ వస్తుంది. డోర్ ఓపెన్ అయిందా అంటే ఎలెక్సీ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు, చిన్నగా ఓపెన్ అవుతుంది అంటాడు. జాయ్స్ విల్ కి కాల్ చేయడానికి వెళ్తుంది. హాపర్ ఎలెక్సీని పోర్టల్ ఓపెన్ చేయకుండా మెషిన్ ని ఆపడం కుదురుతుందా అని అడుగుతాడు. ఎలెక్సీ, నేను ఆపగలను కానీ మెషిన్ ఉన్న చోటుకి వెళ్లడం కష్టం. అండర్ గ్రౌండ్ లో ఉంది. రష్యన్ సొంతగా ప్లాన్ వేసి కట్టిన అండర్ గ్రౌండ్ అది. మిషన్ కి 2 కీస్ ఉంటాయి. అవి వాల్ట్ లో ఉన్నాయి. ఆ కీస్ తీసుకుంటే మనం మెషిన్ ని ఆపగలము అంటాడు. హాపర్ మిలిటరీని బ్యాకప్ గా కాల్ చేస్తాడు. వాళ్ళు వస్తారో రారో తెలియదు. రష్యన్ అతను మేయర్ ని కలిసి హాపర్ ని వెతకమంటాడు. మాల్ లో స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికాకి చాలా మంది సైంటిస్ట్ మిలిటరీ గన్స్ తో కనిపిస్తారు. ఒక రూమ్ లో మెషిన్స్ అన్ని ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ ని కొట్టి లోపలికి వెళ్తారు. రష్యన్స్ పెద్ద మెషిన్ తో అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. మిలిటరీ స్టీవ్, రాబిన్ ని పట్టుకుంటారు. డస్టిన్, ఎరికా తప్పించుకుంటారు. డస్టిన్ ఎరికాకి అప్సైడ్ డౌన్, డెమోగార్గన్, మైండ్ ఫ్లయర్ గురించి చెప్తాడు. మిలిటరీ స్టీవ్ ని కొడుతూ నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతారు. స్టీవ్,
నేను మాల్లో పనిచేస్తున్నాను అని వాళ్ళు ఇక్కడి దాకా ఎలా వచ్చారో చెప్తాడు. మిలిటరీ స్టీవ్ ని నమ్మకుండా కొడుతూ ఉంటారు. స్టీవ్ రాబిన్ కి డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ ఎవరి కింద పనిచేస్తున్నారు, ఎలా ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. రాబిన్ మేము రేడియోలో మీ కోడ్ విని ఇక్కడి దాకా వచ్చాము అంటుంది. ఇంకా ఎవరికైనా తెలుసా అంటే స్టీవ్ డ్రగ్స్ వల్ల డెస్టిన్ కి తెలుసు, కానీ తను పారిపోయాడు. ఈ పాటికి హాపర్ కి చెప్పుంటాడు. హాపర్ అమెరికా మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కొంచెం సేపట్లో మిలిటరీ ఇక్కడికి వస్తారు, రెడీగా ఉండండి అంటాడు. అప్పుడే ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. మిలిటరీ ఏంటో చూడడానికి వెళ్తారు. డెస్టిన్ ఎరికా వచ్చి స్టీవ్ రాబిన్ కట్లు విప్పి అక్కడ నుంచి తీసుకువెళ్తారు. నాన్సీకి ఎలుకల గురించి కంప్లైంట్ ఇచ్చిన ఆమె రూమ్ కి నాన్సీ జానథన్ ఇద్దరిని పంపిస్తారు. ఎల్, మైక్, లూకస్, మ్యాక్స్ విల్ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నాన్సీ జానథన్ నిన్న జరిగిన గొడవకి సారీ చెప్పుకుంటారు. రూమ్ లో ఆమె ఉండదు. లైట్స్ బ్లింక్ అవుతాయి. హెదర్ నాన్న బ్లడ్ తుడుచుకుంటూ ఆమె ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది అంటాడు. నాన్సీ ఆఫీస్ లో ఉండే ఇంకొక అతను కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లోకి వెళ్ళాడు. అతను హెదర్ నాన్న నాన్సీ జానథన్ ని చంపడానికి వస్తారు. అక్కడ ఉన్న డాక్టర్స్, నర్స్ పేషెంట్స్ ని చంపేశారు. నాన్సీ జానథన్ పరిగెడతారు. ఒక దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ లో రిసెప్షనిస్ట్ కి కాల్ చేస్తారు, కానీ ఆమె వేరే కాల్ లో ఉంటుంది. హెదర్ నాన్న వచ్చి జానథన్ ని కొడతాడు. నాన్సీ ఇంకొక అతనిని కొడుతుంది. అప్ సైడ్ డౌన్ అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నాన్సీ ఒకళ్ళని కొడితే వాళ్ళిద్దరూ కింద పడతారు. వాళ్ళిద్దరి బాడీస్ కరిగిపోయి మాంసం కలిసి మైండ్ ఫ్లేయర్ అవుతుంది. విల్ కి మైండ్ ఫ్లేయర్ వచ్చింది అని ఫీలింగ్ వస్తుంది. అందరూ నాన్సీ జానథన్ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఎల్ మైండ్ ఫ్లేయర్ ని కొట్టి దానిని కిటికీ నుంచి హాస్పిటల్ బయటికి పడేస్తుంది. మైండ్ ఫ్లేయర్ మ్యాన్ హోల్ లోకి తప్పించుకొని పెద్ద మైండ్ ఫ్లేయర్ లో కలుస్తుంది. అక్కడే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. బిల్లీ అంతా రెడీ అయింది, మనం ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు అంటాడు. ఎల్ సబ్ కాన్షియస్ లో బిల్లీ హెదర్ నాన్న ఎక్కడ ఉన్నారో వెతుకుతుంది. బిల్లీ తన ఇంట్లో కూర్చొని ఉంటాడు. అది మైండ్ ఫ్లేయర్ వేసిన ట్రాప్. ఎల్ వాళ్ళు అక్కడికి వెళ్తే మైండ్ ఫ్లేయర్ వాళ్ళని చంపేస్తుంది. అందుకే బిల్లీ ఇంటికి వెళ్లకుండా ఎల్ సబ్ కాన్షియస్ లో బిల్లీతో నేను కనిపిస్తున్నానా అని అడుగుతుంది. బిల్లీ తన వైపు చూస్తాడు. నాకేమైందో తెలియాలి అంటుంది. బిల్లీ తన మెమరీస్ ఎల్ కి చూపిస్తాడు. బిల్లీ నాన్న బిల్లీని తన అమ్మని కొడుతూ ఉంటాడు. అందుకే వాళ్ళ అమ్మ బిల్లీని వదిలేసి వెళ్లిపోతుంది. వాళ్ళ నాన్న ఇంకొక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెని ఆమె కూతురు మ్యాక్స్ ని ఇంటికి తీసుకొస్తాడు. బిల్లీని మైండ్ ఫ్లేయర్ తీసుకు వెళ్లిన మెమరీలో ఎల్ కి మైండ్ ఫ్లేయర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. బిల్ కి కూడా ఎల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నీ వల్లే మేమిక్కడికి వచ్చాము, ఇప్పుడు నిన్ను నీ ఫ్రెండ్స్ ని చంపేస్తాము అంటాడు. ఎల్ లేకపోతే మైండ్ ఫ్లేయర్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎల్ బిల్లీని కొట్టి సబ్ కాన్షియస్ నుంచి బయటికి వస్తుంది. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మైండ్ ఫ్లేయర్ ఉన్న చోటుకి వెళ్లి దానిలో కలిసిపోతారు. మైండ్ ఫ్లేయర్ పెద్దగా పవర్ఫుల్ గా అయ్యి బయటికి వస్తుంది. అందరూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పోయినసారి ఎల్ మైండ్ ఫ్లేయర్ ని ఆపింది. మైండ్ ఫ్లేయర్ ఇప్పటిదాకా ఆర్మీని బిల్డ్ చేసుకొని స్ట్రాంగ్ గా అయ్యి ఎల్ ని చంపడానికి వస్తుంది. నాన్సీ జానథన్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ చేసి ఎల్ ని అక్కడ నుంచి తొందరగా తీసుకువెళ్తారు. ఎల్ కి పెద్ద గాయం అవుతుంది. జాయ్స్ విల్ కి కాల్ చేస్తే విల్ ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ లో ఉన్నాము అని చెప్తాడు. హాపర్, జాయ్స్, మురే, అలెక్సీ పిల్లలకి అప్ సైడ్ డౌన్ గురించి చెప్పాలి అని అక్కడికి వెళ్తారు. హాపర్, జాయ్స్ విల్ వాళ్ళని వెతకడానికి వెళ్తారు. మురే, అలెక్సీ కార్ లో ఉంటారు. మేయర్ కూడా ఫంక్షన్ లో ఉంటాడు. హాపర్ ని చూసి వెంటనే రష్యన్ అతనికి కాల్ చేస్తాడు. అతను వచ్చి నువ్వు మాకు ద్రోహం చేశావు అని అలెక్సీని షూట్ చేస్తాడు. అలెక్సీ చనిపోతాడు. హాపర్ రష్యన్ అతనిని కొట్టి అతని రేడియో తీసుకొని జాయ్స్, మురేతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు జాయ్స్ మేయర్ ని కొడుతుంది. రేడియోలో పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి రండి అని రష్యన్స్ మాట్లాడతారు. స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికా మాల్ లో ఉంటారు. వాళ్ళని రష్యన్ మిలిటరీ వెతుకుతూ ఉంటారు. డస్టిన్ రేడియోలో మైక్ తో నాకు హెల్ప్ కావాలి అని రష్యన్స్ గురించి చెప్తాడు. మైక్ కి సిగ్నల్ లేక సరిగ్గా వినిపించదు. అప్పుడే బ్యాటరీ అయిపోయి రేడియో పని చెయ్యదు. ఏదో ప్రాబ్లం అని ఎల్ డస్టిన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లి
ఎల్ గార్డ్స్ ని తన పవర్స్ తో కొట్టి డెస్టిన్ వాళ్ళని కాపాడతారు. డెస్టిన్ వాళ్ళు రష్యన్స్ గురించి, మైక్ వాళ్ళు మైండ్ ఫ్లేయర్ గురించి ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకుంటారు. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని పట్టుకున్నప్పుడు ఎల్ కి గాయం అవుతుంది. ఇప్పుడు తన కాలిలో ఏదో ఉంటుంది. నొప్పితో గట్టిగా అరుస్తుంది. తన కాలు కత్తితో కట్ చేసి లోపల ఉన్న దానిని బయటికి తీస్తారు. మైండ్ ఫ్లేయర్ కొంచెం ఎల్ లోకి వెళ్తుంది. అక్కడికి హాపర్, జాయ్స్, మురే కూడా వస్తారు. హాపర్, జాయ్స్, మురే లిఫ్ట్ ఎక్కి పోర్టల్ ఉన్న దగ్గరికి వెళ్తారు. డస్టిన్, ఎరికా పోర్టల్ నుంచి ఎయిర్ డక్ట్స్ నుంచి తప్పించుకున్నారు. హాపర్, జాయ్స్, మురేకి ఎయిర్ డక్ట్స్ నుంచి పోర్టల్ దగ్గరికి వెళ్ళడానికి దారి చెప్పడానికి స్టీవ్, డస్టిన్, రాబిన్, ఎరికా టవర్ దగ్గర బాగా రేడియో సిగ్నల్ వస్తాయి, అందరితో మాట్లాడొచ్చు అని కొండ మీద ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. మురే చాలా సీక్రెట్ గా బ్రతుకుతాడు. తను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. నాన్సీ, జోనథన్, ఎల్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మాల్ నుంచి ముర్రే ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు మైండ్ ఫ్లేయర్ కి ఎల్ గురించి తెలియదు. హాపర్, జాయ్స్, మురే గార్డ్స్ ని గన్ తో షూట్ చేసి వాళ్ళ యూనిఫామ్ వేసుకుంటారు. స్టీవ్, రాబిన్, డస్టిన్, ఎరికా కొండ మీదకి ఎక్కేటప్పుడు కార్ మధ్యలో ఆగిపోతుంది. దిగి నడుచుకుంటూ వెళ్తారు. ఎల్ కి కాలు నొప్పిగా ఉంటుంది. సరిగ్గా నడవలేదు. మైక్ తనకి హెల్ప్ గా ఉంటాడు. నాన్సీ, జోనథన్, ఎల్, మైక్, లూకస్, విల్, మ్యాక్స్ మాల్ నుంచి బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేస్తారు. కార్ స్టార్ట్ అవ్వదు. బిల్లీ అక్కడ ఉంటాడు. బిల్లీ వాళ్ళ కార్ వైర్ కట్ చేస్తాడు. అందరూ మళ్ళీ మాల్ కి వెళ్తారు. హెల్ప్ కోసం డెస్టిన్ కి రేడియోలో కనెక్ట్ అవ్వడానికి సిగ్నల్ ఉండదు. బిల్లీని ఎల్ కంట్రోల్ చేయలేకపోతే బిల్లీని చంపాల్సి వస్తుంది అని నాన్సీ గన్ రెడీగా పెట్టుకుంటుంది. మ్యాక్స్ కి టెన్షన్ వస్తుంది. డస్టిన్ వాళ్ళు టవర్ దగ్గరికి వెళ్లి హాపర్ వాళ్లతో కనెక్ట్ అవుతారు. మురే డక్ట్స్ లోకి వెళ్తూ ఉంటాడు. మాల్లో ఎల్ గార్డ్స్ తో ఫైట్ చేసినప్పుడు ఒక కార్ తిరగబడుతుంది. ఆ కార్ లో ఉన్న వైర్ తీసుకోవాలి అని ఎల్ తన పవర్స్ తో కార్ ని తిప్పడానికి ట్రై చేస్తుంది. కానీ తన పవర్స్ పని చెయ్యవు. మిగతా వాళ్ళందరూ కార్ ని సరిగ్గా చేసి వైర్ తీసుకుంటారు. మైండ్ ఫ్లేయర్ తో ఫైట్ తరువాత ఎల్ వీక్ గా ఉంటుంది. ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ మాల్ కి వచ్చేస్తుంది. కొండ మీద నుంచి డస్టిన్ వాళ్ళు మాల్ లో లైట్స్ బ్లింక్ అవ్వడం చూసి వెంటనే రేడియోలో మైక్ తో కనెక్ట్ అవుతారు. కానీ మైండ్ ఫ్లేయర్ రేడియోలో గట్టిగా అరిచి రేడియోని విసిరేస్తుంది. అందరూ ఒక చోట దాంకొని ఉంటారు. స్టీవ్, రాబిన్ ఎల్ వాళ్ళని కాపాడడానికి మాల్ కి వెళ్తారు. డస్టిన్ రాబిన్ కి ఒక రేడియో ఇస్తాడు. మైండ్ ఫ్లేయర్ మాల్ లో ఉందని డస్టిన్ హాపర్ వాళ్ళకి చెప్తాడు. మాల్ లో మైండ్ ఫ్లేయర్ ఎల్ కోసం వెతుకుతూ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ ని డిస్ట్రాక్ట్ చేసి నాన్సీ, జోనథన్, లూకస్, విల్ బయటికి వెళ్లి కార్ లో వైర్ కనెక్ట్ చేస్తారు. ఎల్, మైక్, మ్యాక్స్ మాల్ లోనే ఉంటారు. బయట బిల్లీ తన కార్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. స్పీడ్ గా వచ్చి నాన్సీ కార్ ని గుద్దపోతాడు. అప్పుడే స్టీవ్ బిల్లీ కార్ ని గుద్ది ఆపుతాడు. వాళ్ళ కార్, బిల్లీ కార్ 2 కార్స్ పాడైపోతాయి. మైండ్ ఫ్లేయర్ అక్కడికి వస్తుంది. స్టీవ్, రాబిన్ నాన్సీ కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోతారు. మైండ్ ఫ్లేయర్ వాళ్ళ కార్ ఫాలో అవుతుంది. మైండ్ ఫ్లేయర్ వెళ్ళాక ఎల్, మైక్, మ్యాక్స్ మాల్ బయటికి వస్తారు. బిల్లీ వాళ్ళని చూస్తాడు. మురే డక్ట్స్ లో నుంచి పోర్టల్ దగ్గరికి వెళ్తాడు. మెయిన్ వైర్స్ పీకేస్తాడు. మెషిన్ ఆగిపోతుంది. మిలిటరీ ఎమర్జెన్సీ అలారం మోగిస్తారు. హాపర్, జాయ్స్ అలారం విని స్కాన్ కార్డ్ తో ఎలెక్సీ చెప్పిన వాల్ట్ దగ్గరికి వెళ్తారు. ఎలెక్సీ వాల్ట్ పాస్వర్డ్ ప్లాంక్ కాన్స్టెంట్ అని చెప్తాడు. మురే హాపర్ కి ప్లాంక్ కాన్స్టెంట్ నెంబర్ చెప్తాడు. 6626080004 అని. హాపర్ వాల్ట్ లో నెంబర్ టైప్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. డస్టిన్, ఎరికాకి కూడా ఆ నెంబర్ తెలియదు. డస్టిన్ రేడియో తన గర్ల్ ఫ్రెండ్ సూజీకి కనెక్ట్ చేస్తాడు. అందరూ డస్టిన్ కి నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని షాక్ అవుతారు. డస్టిన్ సూజీని ప్లాంక్ కాన్స్టెంట్ ఏంటి అని అడుగుతాడు. సూజీ చెప్పగానే హాపర్ వాల్ట్ లో కోడ్ నొక్కి కీస్ తీస్తాడు. జనరేటర్స్ తో మెషిన్ రన్ అవుతుంది. హాపర్, జాయ్స్ పోర్టల్ దగ్గరికి వెళ్లి గన్ చూపించి సైంటిస్ట్ ని బయటికి పంపిస్తారు. అక్కడికి రష్యన్ అతను వచ్చి హాపర్ ని కొడతాడు. బిల్లీ, మైక్, మ్యాక్స్ ని కొట్టి ఎల్ ని తీసుకువెళ్తాడు. మైండ్ ఫ్లేయర్ మళ్ళీ మాల్ కి వస్తుంది. బిల్లీ ఎల్ ని మైండ్ ఫ్లేయర్ ముందు పెడతాడు. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని తినడానికి వస్తుంటే స్టీవ్ వాళ్ళు క్రాకర్స్ వెలిగించి దాని మీదకి విసిరేస్తారు. మైండ్ ఫ్లేయర్ అరుస్తూ ఉంటుంది. బిల్లీకి కూడా పెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎల్ ఎక్కడికి వెళ్లకుండా తనని గట్టిగా పట్టుకుంటాడు. రష్యన్ అతను హాపర్ ఫైట్ చేసుకుంటూ మెషిన్ దగ్గరికి వెళ్తారు. మాల్ లో నాన్సీ వాళ్ళ దగ్గర మైండ్ ఫ్లేయర్ ని ఆపడానికి క్రాకర్స్ అయిపోతాయి. ఎల్ బిల్లీతో తన అమ్మ గురించి మాట్లాడుతుంది. మైండ్ ఫ్లేయర్ ఎల్ ని చంపడానికి వస్తుంది.
బిల్లీ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చి దానిని ఎల్ దగ్గరికి వెళ్ళనివ్వడు. అది బిల్లీని చంపేస్తుంది. హాపర్ రష్యన్ అతనిని మెషిన్ మీద పడేస్తాడు. అతను చనిపోతాడు. డెస్టిన్ జాయ్స్ తో మెషిన్ ని ఆపి పోర్టల్ క్లోజ్ చేయమంటాడు. హాపర్ లోపలే ఉంటాడు. బయటికి వచ్చే టైం ఉండదు. జాయ్స్ వైపు చూసి నవ్వుతాడు. జాయ్స్ ఏడుస్తూ 2 కీస్ తిప్పుతుంది. మెషిన్ పేలిపోయి పోర్టల్ మూసుకుపోతుంది. మాల్లో ఉన్న మైండ్ ఫ్లేయర్ కింద పడిపోతుంది. బిల్లీ చనిపోయాడు అని మ్యాక్స్ ఏడుస్తుంది. జాయ్స్ మెషిన్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ హాపర్ ఉండడు. జాయ్స్ కి బాధేస్తుంది. హాపర్ తో పాటు రష్యన్ సైంటిస్ట్, మిలిటరీ కూడా కొంతమంది చనిపోతారు. అమెరికా మిలిటరీ శామ్ తో మాల్ కి వస్తారు. జాయ్స్ మురే 8 డట్స్ నుంచి బయటికి వెళ్తారు. మాల్ కాలిపోతుంది. జాయ్స్ ఎల్ కి హాపర్ చనిపోయాడు అని చెప్తుంది. ఎల్ ఏడుస్తుంది. 3 months తరువాత మాల్ కాలిపోవడం వల్ల స్టీవ్, రాబిన్ కి జాబ్స్ పోయాయి. ఇంకొక చోట జాబ్ లో చేరతారు. ఎల్ ఇంకా తన పవర్స్ వాడలేదు. జాయ్స్, విల్, జానథన్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఎల్ ని చూసుకోవడానికి హాపర్ లేదని జాయ్స్ ఎల్ ని వాళ్ళతో తీసుకువెళ్తుంది. రష్యాలో మిలిటరీ దగ్గర డెమోగోర్గన్ ఉంటుంది. ఎందుకు వాళ్ళు డెమోగోర్గన్ ని వాళ్ళ దగ్గర బంధించి ఉంచారు? హాపర్ ఇంకా బ్రతికే ఉన్నాడా? సీజన్ 4 లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.